సాయి దేవా సాయి దేవా సాయి దేవా. తాత్యాసాహెబ్ పండరీపురమన సబ్జెక్ట్జీ. అప్పుడక్కడి మామలతదారి నానాసాహెబ్ చందర్కర్. వీరిరువురు సన్నిహితులు. నానాసాహెబ్ తాత్యా నోల్కర్తో బాబా లీలలను వర్ణించి బాబాను దర్శించవలసిందిగా సలహా ఇచ్చాడు. నోల్కర్ 2 షరతులపై షిరిడీ పోవుటకు సమ్మతించాడు. 1, తనకు ఒక బ్రాహ్మణ వంటవాడు కావలెను. 2, బాబాకు బహుకరించుటకు నాగపూర్ కమలాఫలాలు కావలెను. అయితే ఈ 2ను కూడా అతడు చెప్పిన కొద్ది రోజుల్లోనే సమకూరాయి. వెంటనే నోల్కర్ షిరిడీ వెళ్ళాడు. బాబా మొదట అతనిపై కోపగించి క్రమేపీ అతని పట్ల ప్రేమ చూపారు. నోల్కర్ బాబా సన్నిధిలో ఆధ్యాత్మ చింతనచే ప్రభావితుడై అవసాన దశలో అచ్చట నివసించాడు. అంత్య సమయాన అతనికి బాబా పాతి తీర్థమివ్వగా అతడు ఆఖరి శ్వాస విడిచాడు. అయ్యో తాత్యా, నోల్కర్ మనకంటే ముందే వెళ్ళిపోయాడు. అతనికి పునర్జన్మ లేదు. శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా సాయిరా శ్రీ సాయిరా. బాబా చరిత్రలో మనం గమనిస్తే ఈ విధంగా ఒకరిద్దరికి మాత్రమే బాబా చెప్పడం జరిగింది. నిజంగా తాత్యాసాహెబ్ నోల్కర్ జన్మ ధన్యం. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడైన సాయినాథుడే అతనికి పునర్జన్మ లేదు అని వరం ఇచ్చారు. కాబట్టి మనం కూడా బాబాపై అటువంటి భక్తి భావన పెంచుకుంటే సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరికి కూడా అదే విధంగా లభిస్తాయి. జై సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి.